Hi friends, welcome back to our channel Only Ones Fasak. గైస్ లాస్ట్ ట్యూటోరియల్లో మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే డేటా టైప్ అంటే ఏంటి, బేసిక్గా మనకి డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, టోటల్గా మనకి 14 టైప్స్ ఉన్నాయని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మన ఫస్ట్ డేటా టైప్ ఇంటూ డేటా టైప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత మనం బేస్ కన్వర్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ ట్యూటోరియల్లో మనం అక్కడ వరకు డిస్కస్ చేసాం. ఈరోజు డేటా టైప్స్లో సెకండ్ డేటా టైప్ ఏంటో చూద్దాం. ఈ డేటా టైప్స్లో సెకండ్ డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్ డేటా టైప్. ఏంటంటే ఇది ఫ్లోట్ డేటా టైప్. ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ వాల్యూస్ అనమాట. టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ వాల్యూస్. ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే ఏంటంటే బైనరీ డెసిమల్ వాల్యూస్ అనమాట. ఫ్లోటింగ్ వాల్యూస్ నథింగ్ బట్ డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఫ్లోట్ డేటా టైప్ అనేది ఉపయోగిస్తాం. డెసిమల్ వాల్యూస్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, అంటే పాయింట్ వాల్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు 1.234 అనేది ఒక డెసిమల్ వాల్యూ. ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఎఫ్ ఈక్వల్ టు 1.234 అనేది మనకి ఫ్లోట్ వాల్యూ అని మనకు తెలుసు. అది మనం ఒకవేళ దాని టైప్ కనుక్కోవాలి అనుకుంటే మాత్రం మనకి ఈ ఫంక్షన్ ఉంది కదా, టైప్ ఫంక్షన్, ఇన్బిల్ ఫంక్షన్ ఉంది. టైప్ ఆఫ్ ఈ ఎఫ్ కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ అనే పాస్ చేస్తాం. టైప్ ఆఫ్ ఎఫ్ అంటే మనకి ఫ్లోట్ అనే టైప్ ఏంటంటే ఫ్లోట్ అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అది. అలాగే నెక్స్ట్ మనకి ఫ్లోట్ డేటా టైప్ వల్ల ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే అది ఈ ఫ్లోటింగ్ వాల్యూస్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ పాయింట్ రాశాను. వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఫ్లోటింగ్ వాల్యూస్ బై యూజింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే ఈ పవర్ ఆఫ్ 3 లేదా ఈ పవర్ ఆఫ్ 10 ఆ ఫామ్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ని. అలా ఇంటి వాల్యూస్ని మనం అలా రిప్రజెంట్ చేయలేం. ఈ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఎఫ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3. ఈ పవర్ ఆఫ్ 3 అనే ఫామ్ ఏంటండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం అనమాట. దీని టైప్ కనుక్కోవడానికి మనం ప్రింట్ ఆఫ్ ఎఫ్ అంటే దీన్ని ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ ఆఫ్ ఎఫ్ అంటే మనకి ఈ 1.2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 3 యొక్క ఫ్లోటింగ్ వాల్యూ అనేది మనకి వస్తుంది అనమాట, అవుట్పుట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంట్ డేటా టైప్ అనేది మనం 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను లాస్ట్ ట్యూటోరియల్లో. 4 వేస్ ఏంటంటే అవి డెసిమల్ ఫామ్లో, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆక్టాల్ ఫాము, అలాగే బైనరీ ఫాము, హెక్సాడెసిమల్ ఫామ్. ఈ 4 ఫామ్స్తో మనం రిప్రజెంట్ చేయొచ్చు. దాని యొక్క బేస్ కన్వర్షన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ ట్యూటోరియల్లో. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ ఫ్లోట్ డేటా టైప్కి వచ్చేసరికి మనం ఓన్లీ ఫ్లోట్ వాల్యూస్ని ఓన్లీ డెసిమల్ ఫామ్లోనే రిప్రజెంట్ చేయగలం. మనం ఆక్టాల్ ఫామ్ కానీ, బైనరీ ఫామ్ కానీ, హెక్సాడెసిమల్ ఫామ్ కానీ రిప్రజెంట్ చేయలేమన్నమాట. అది ఈ ఫ్లోట్ డేటా టైప్కి వచ్చేసి మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంప్లెక్స్ డేటా టైప్. నెక్స్ట్ ఏంటండి కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ అంటేనే మీకు అర్థమవుతుంది, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చదువుకుని ఉంటారు. 10th క్లాస్ ఆ టైంలో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉండేవి మనకి. అందులో కాంప్లెక్స్ ఫామ్ అంటే ఏంటండి, మనకి ఏ ఫామ్లో ఉంటుంది, ఏ ప్లస్ బీజే ఇదేంటండి కాంప్లెక్స్ ఫామ్ అంటాం అనమాట. ఈ ఫామ్ని కాంప్లెక్స్ ఫామ్ అంటాం. వేర్ ఏ అనేది ఏంటండి, ఇందులో మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, వేర్ ఏ ఈక్వల్ టు రియల్ పార్ట్ అంటాం అనమాట. అలాగే నెక్స్ట్ బి ఈక్వల్ టు ఏమంటామండి, ఇమాజినరీ పార్ట్. బి ఏంటండి ఇమాజినరీ పార్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాంప్లెక్స్ డేటా టైప్లో ఏ ప్లస్ బీజే అనేది మనం ఏంటది కాంప్లెక్స్ ఫామ్ అనమాట. నెక్స్ట్ అందులో ఏ వచ్చేసరికి మనకి రియల్ పార్ట్ అండ్ బి వచ్చేసరికి ఇమాజినరీ పార్ట్. నెక్స్ట్ మనం ఏ అండ్ బి మనకి ఇందులో వ్యాలిడ్ ఏంటంటే ఓన్లీ ఏ పార్ట్కి వచ్చేసరికి మనం ఎయిదర్ బోత్ ఇంటీజర్స్ కానీ ఫ్లోటింగ్ పాయింట్స్ వాల్యూ కానీ ఉపయోగించవచ్చు ఏ ప్లేస్లో. అలా సేమ్ బి ప్లేస్లో కూడా ఇంటీజర్స్ కానీ అలాగే ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఉండండి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ 3 + 5j ఉందనుకోండి. ఇక్కడ 3 అనేది ఏంటంటే ఇంటీజర్ వాల్యూ, అలాగే 5 అనేది కూడా ఇంటీజర్ వాల్యూ. అంటే బోత్ అంటే ఏ ప్లేస్లో బి ప్లేస్లో మనకి ఇంటీజర్ వాల్యూస్ ఉంటే అది సాటిస్ఫైడ్ కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 + 5.5j ఏంటండి 10 + 5.5j. ఇది కూడా మనకి వ్యాలిడ్, ఎందుకంటే మనకి డిస్కస్ చేయడం జరిగింది ఏ ప్లేస్లో ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉండొచ్చు. ఇక్కడ మన ఏ ప్లేస్లో ఇంటీజర్ ఉంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బి ప్లేస్లో కూడా మనకి ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉండొచ్చు.
అందుకే 5.5 అనే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కాబట్టి ఇది కూడా వాల్యూ కాంప్లెక్స్ డేటా టైపే. నెక్స్ట్ 0.5 ప్లస్ 5.5 జే, ఇది కూడా మనకి వ్యాలిడ్ డేటా టైపే, ఎందుకంటే వ్యాలిడ్ కాంప్లెక్స్ డేటా టైప్. ఎందుకంటే 0.5 అనేది ఫ్లోటింగ్ వాల్యూ, అలాగే 5.5 అనేది కూడా ఫ్లోటింగ్ వాల్యూనే. మనం ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏ ఈక్వల్ టు అంటే మనకి ఏ వాల్యూ అనేది బోత్ ఇంటీజర్ అవ్వచ్చు లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కూడా అవ్వచ్చు, అలాగే బి అనేది బోత్ ఇంటీజర్ అవ్వచ్చు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కూడా అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కాంప్లెక్స్ డేటా టైప్. ఇందులో ఇంకా మనకి కొన్ని డిస్కస్ చేయవలసిన టాపిక్స్ ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు ఇంట్ ఏ వాల్యూ అనేది మనం ఇంటీజర్ ఫామ్లో రిప్రజెంట్ చేసామంటే అది మనం 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఏంటి మీకు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినవి డెసిమల్ ఫాము, ఆక్టాల్ ఫాము, బైనరీ ఫాము ఆర్ హెక్సాడెసిమల్ ఫామ్ అనమాట. అంటే ఓన్లీ ఏ ప్లేస్లో ఇంటీజర్ వాల్యూ రిప్రజెంట్ చేస్తే ఆ ఇంటీజర్ వాల్యూని మనం 4 టైప్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇమాజినరీ పార్ట్కి వచ్చేసరికి అది ఓన్లీ డెసిమల్ ఫామ్లోనే రిప్రజెంట్ చేయగలం అంతే. అంటే వేరే ఆక్టాల్ ఫామ్ కానీ బైనరీ ఫామ్ కానీ హెక్సాడెసిమల్ ఫామ్ కానీ అవ్వమన్నమాట. మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం అనమాట ఒకసారి. ఎగ్జాంపుల్స్ అదే ఒకసారి నేను రాస్తాను ఇక్కడ అంటే ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళకుంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఇన్ ద రియల్ పార్ట్ ఇఫ్ వీ యూజ్ ఇంట్ వాల్యూ, ఒకవేళ మనం రియల్ పార్ట్లో కనుక ఇంట్ వాల్యూ ఉపయోగిస్తే దెన్ we can specify that either by డెసిమల్ కానీ లేదా ఆక్టాల్ కానీ లేదా బైనరీ కానీ లేదా లాస్ట్ది ఏంటంటే హెక్సాడెసిమల్ ఫామ్, ఈ 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బట్ ఇమాజినరీకి వచ్చేసరికి మనకి ఏంటండి ఇమాజినరీ పార్ట్కి వచ్చేసరికి ఇమాజినరీ పార్ట్ షుడ్ బి స్పెసిఫైడ్ ఓన్లీ బై యూజింగ్ ఏంటంటే అది డెసిమల్ ఫామ్ అంతే. ఓన్లీ డెసిమల్ ఫామ్తోనే రిప్రజెంట్ చేయగలం, వేరే ఏదైనా పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు దాని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 0b11 ప్లస్ 5j. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక వ్యాలిడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఏ వాల్యూ అనేది ఇంటీజర్ తీసుకుంటే ఆ ఇంటీజర్ని మనం బైనరీ రూపంలో కానీ ఇక్కడ రాసాం కదా బైనరీ కానీ డెసిమల్ కానీ ఆక్టాల్ కానీ హెక్సాడెసిమల్ కానీ ఏ ఫామ్లోనే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ బి ఇమాజినరీ పార్ట్ వచ్చేసరికి మనకు ఓన్లీ డెసిమల్ ఫామ్లోనే రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఈ 0b11 ప్లేస్లో మనకి దీని యొక్క ఇంటీజర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఉండండి, మీకు అవుట్పుట్ చూపిస్తాను నేను. ఏ ఈక్వల్ టు తీసుకోండి, ఏ ఈక్వల్ టు 0b11 ప్లస్ 5j, ఇదే కదా మనం తీసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క ఏ వాల్యూ అనేది మనం ప్రింట్ చేస్తే ఇంకోటి చూడండి 3 + 5j అని వస్తుంది. 3 + 5j అంటే 0b11 యొక్క వాల్యూ ఎంత అండి 3 అనమాట. 0b11 యొక్క వాల్యూ 3 అండ్ 5j అనేది నార్మల్గా ప్రింట్ అవుతుంది. అంటే దీని యొక్క అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అవుతుంది 3 + 5j అని ప్రింట్ అవుతుంది. అలాగే మనకి ఇంకోటి ఏం డిస్కస్ చేసామంటే ఓన్లీ డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి బి అనేది. ఇప్పుడు మనం దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అది ఒకవేళ ఏ బైనరీ ఫామ్లో రిప్రజెంట్ చేసి చూస్తే ఏమొస్తుందో మనకు చూద్దాం. b ఈక్వల్ టు 5 + 0b11
11J అనుకోండి, ఇలా రిప్రజెంట్ చేసాం. చూసారా ఇక్కడ వెంటనే మనకి కంపైల్ చేయగానే మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. అంటే మనం బి పార్ట్లో ఎర్రర్ ఏంటని ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. మన అంటే బి ఇమాజినరీ పార్ట్లో మనం ఓన్లీ డెసిమల్ ఫామ్ని ఉపయోగించాలి. కాకపోతే మనం ఇక్కడ బైనరీ ఫామ్ యూస్ చేసాం కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ డేటా టైప్ ఏంటండి, బూల్ డేటా టైప్ ఏంటండి. ఫోర్త్ డేటా టైప్ ఏంటి, బూలియన్ డేటా టైప్. బూల్ డేటా టైప్ మనకి ఇది ఫోర్త్ డేటా టైప్ అండి, బూలియన్ డేటా టైప్. మనం ఈ డేటా టైప్ని ఎందుకు ఉపయోగిస్తామంటే టు రిప్రజెంట్ బూలియన్ వాల్యూస్ అనమాట. టు రిప్రజెంట్ బూలియన్ డేటా టైప్ యూ కెన్ యూస్ దిస్ డేటా టైప్ టు రిప్రజెంట్ బూలియన్ వాల్యూస్ అండి. నా బూలియన్ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి తెలిసిన ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ఇందులో ఫస్ట్ టీ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి, అలాగే ఎఫ్ అనేది కూడా ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి, లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్. మనకి అలాగే ఇంటర్నల్లీ పైథాన్ అనేది ఈ ట్రూ ఆర్ ఫాల్స్ని ఎలా తీసుకుంటుంది, ట్రూ అంటే 1 అని తీసుకుంటుంది, అలాగే ఫాల్స్ అంటే 0 అనమాట. ఇంటర్నల్లీ పైథాన్ ఎలా తీసుకుంటుందండి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని, ట్రూ అంటే 1 అలాగే ఫాల్స్ అంటే 0 అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు మనకి దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందండి, సారీ దీని టైప్ ఏంటో తెలుసుకోవాలంటే మనకి ఎలా తెలుసుకుంటాం అండి, లాస్ట్ టైప్లో చెప్పింది టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీని టైప్ ఏంటంటే బూలియన్ టైప్ అనమాట. బూల్ అని వస్తుంది మనకి అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఏ టైప్లో ఉపయోగిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం, అలాగే బి ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకి సి ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి అని కండిషన్ ఇచ్చాను. మనకి ఇక్కడ ఏ అనేది ఏంటండి 10, బి అనేది 20, అంటే ఏ లెస్ దాన్ బి అనే కండిషన్ ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. మనం ఇప్పుడు ప్రింట్ సి అని ఇచ్చాను నేను. ప్రింట్ సి అంటే మనకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందండి, ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఏ ఈక్వల్ టు 10, నెక్స్ట్ బి ఈక్వల్ టు 20, నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి ప్రింట్ ఆఫ్ సి. ఒకసారి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను నేను, సారీ. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు ఏ లెస్ దాన్ బి, ఎంటర్ ప్రింట్ ఆఫ్ సి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రింట్ ఆఫ్ సి. ఇదిగోండి ఇక్కడ ట్రూ అని వచ్చింది. మనకి ట్రూ అని ఎందుకు వచ్చిందంటే మనకి ఏ వాల్యూ అనేది బి వాల్యూ కంటే తక్కువే కాబట్టి మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది, అందుకే మనకి ట్రూ అని వచ్చింది. అది ఒకవేళ నేను బి లెస్ దాన్ ఏ అని ఇచ్చాను అనుకోండి, బి లెస్ దాన్ ఏ అంటే 20 అనేది లెస్ దాన్ 20 అవ్వదు కాబట్టి, లెస్ దాన్ 10 అవ్వదు కాబట్టి ఇక్కడ మనకి ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ ట్రూ ప్లస్ ట్రూ ఎంటర్. మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందండి ఇక్కడ, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ టీ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అదవుతుందా మీకు, టీ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయ్యే ఉండాలి. ఇప్పుడు చూడండి నేను క్యాపిటల్ ఇచ్చాను, ట్రూ ప్లస్ ట్రూ. చూసారా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, 2 అనేది వచ్చింది. ఎందుకంటే మనకి పైథాన్ ఇంటర్నల్గా ట్రూ అనే వాల్యూని ఎలా తీసుకుంటుందని చెప్పాను, ట్రూ ఈక్వల్ టు 1, అలాగే ఫాల్స్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. అంటే ట్రూ అంటే 1 + 1 అంటే ఎంత వాల్యూ 2. ఓకేనా, నెక్స్ట్ ట్రూ మైనస్ ఫాల్స్.
ట్రూ మైనస్ ఫాల్స్. ట్రూ మైనస్ ఫాల్స్ ఎంతంటే మనకి అవుట్పుట్ ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. అంటే 1 మైనస్ 0 అంటే మనకి అవుట్పుట్ 1 రావాలి. ఓకేనా, ఇదిగోండి అవుట్పుట్ 1 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్. ఏంటండి నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ వచ్చేసరికి మనం str అనేది స్ట్రింగ్ డేటా టైప్ని రీప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. మనకి స్ట్రింగ్ అంటే తెలుసు, ఒక సెట్ ఆఫ్ అంటే సారీ ఒక వాల్యూ అంటే ఒక క్యారెక్టర్ కానీ లేదా ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమంటాం అంటే స్ట్రింగ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఏ అని ఉంది, దాన్ని స్ట్రింగ్ అంటాం. అలాగే ఒక వర్డ్ ఉంది, ఒక వర్డ్ పైథాన్ అని ఉంది. ఈ పైథాన్ అనేది పైథాన్ అనే దాన్ని కూడా మనం స్ట్రింగ్ అనే అంటాం, ఎందుకంటే దాని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. దాన్ని స్ట్రింగ్ అంటాం. ఈ స్ట్రింగ్ కరెక్ట్గా మనం చెప్పాలంటే డెఫినేషన్ చెప్పాలంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ a string is a sequence of characters. A string is a sequence of characters enclosed within single or double quotes. సింగిల్ ఆర్ డబల్ కోట్స్. ఓకేనా, ఎగ్జాక్ట్గా స్ట్రింగ్ అంటే ఏంటండి? స్ట్రింగ్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ ఆర్ డబల్ కోట్స్ అనమాట. సింగిల్ ఆర్ డబల్ కోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు పైథాన్ అని తీసుకున్నాం. పైథాన్ ఇదేంటండి? స్ట్రింగే కదా. అందరూ క్లారిటీగా చూడండి. ఎస్ ఈక్వల్ టు పైథాన్, ఇది స్ట్రింగే కాబట్టి మనకు అవుట్పుట్ ఏం రావాలి? రావాలండి? చూడండి అవుట్పుట్ చూడండి. మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అవుట్పుట్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? మీకు నేను ఏం చెప్పానంటే స్ట్రింగ్ డెఫినేషన్లో చూడండి ఒకసారి. స్ట్రింగ్ డెఫినేషన్లో స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంతా బాగానే ఉంది, ఎందుకంటే ఇది పైథాన్ అనే వర్డ్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకి నెక్స్ట్ ఏముందండి డెఫినేషన్లో? ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ ఆర్ డబల్ కోట్స్ అనమాట. సింగిల్ ఆర్ డబల్ కోట్స్ దాని మీనింగ్ ఏంటంటే మన ఇక్కడ పైథాన్ అనేది సింగిల్ ఆర్ డబల్ కోట్స్లో ఎన్క్లోజ్ అయి ఉండాలి. దాని మీనింగ్ ఏంటంటే ఇలా ఉండాలి. పైథాన్ ఇవి ఏంటండి? డబల్ కోట్స్ అంటాం. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2 పైన ఒక చిన్న కామర్స్ టైప్లో ఉంటాయి, అవి దాన్ని డబుల్ కోట్స్ అంటాం అనమాట. అలాగే సింగిల్ కోట్స్ మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ మనం ఓన్లీ సింగిల్ కోటేషన్ పెడతాం, దాన్ని సింగిల్ కోట్స్ అంటాం. సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ అంటే ఒక స్ట్రింగ్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, అది కూడా ఇందులో ఉండాలి. మనకి సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ అయ్యి ఉంటే దాన్ని స్ట్రింగ్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎస్ ఈక్వల్ టు పైథాన్. ఎస్ ఈక్వల్ టు పైథాన్ ప్రింట్ ఆఫ్ ఎస్. ఓకేనా, మనకి ఏం ప్రింట్ అయిందండి? పైథాన్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాలిడ్ అనమాట, వ్యాలిడ్గా ఒక సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకున్నాం. అలాగే దానికి ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేసాం, అందుకే అది వ్యాలిడ్ అవుతుంది అనమాట. అందుకే మనం పైథాన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ బై యూజింగ్ సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ వీ కెన్ రిప్రజెంట్ మల్టీలైన్ స్ట్రింగ్స్ లిటరల్స్ అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం సింగిల్ కోట్స్తో మల్టీలైన్ స్ట్రింగ్ లిటరల్స్ కూడా ఉపయోగించగలం. అంటే ఎలాగంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటే ఇప్పుడు ఇది ఈ పైథాన్ అనేది ఓన్లీ సింగిల్ లైన్ అనమాట. ఓన్లీ సింగిల్ లైన్ని సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్లో ఉపయోగించాం. ఇప్పుడు అలాగే మల్టీ లైన్ కమాండ్ అంటే ఒక పారాగ్రాఫ్ని తీసుకుని దాన్ని సింగిల్ డబుల్ కోట్స్లో ఎలా చూపించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. దాని గురించి మనం ఉపయోగించవలసింది ఏంటంటే ట్రిపుల్ కోట్స్ అని ఉంటుంది. ఫర్ దిస్ రిక్వైర్మెంట్ వీ షుడ్ యూజ్ ట్రిపుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ఎస్ ఈక్వల్ టు
ఫర్ ఎగ్జాంపుల్ హలో, గుడ్ మార్నింగ్, థియేటర్స్ ఆర్ ఓపెనింగ్. ఎప్పటి నుంచి అండి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓపెనింగ్ ఫ్రమ్ అక్టోబర్ 15th. అక్టోబర్ 15. హలో గుడ్ మార్నింగ్, థియేటర్స్ ఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ అక్టోబర్ 15th. అంటే అక్టోబర్ 15 నుంచి మన థియేటర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. చాలా ఒక లైట్ పారాగ్రాఫ్, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. దాన్ని మనం స్ట్రింగ్ రూపంలో చూపించాలంటే దాన్ని బై యూజింగ్ మనం ట్రిపుల్ కోట్స్ని ఉపయోగించి మనం దాన్ని చూపించగలమాట. అంటే ఎలాగంటే స్టార్టింగ్ ట్రిపుల్ కోట్స్ ఉపయోగించాలి, 3 ట్రిపుల్ కోట్స్, అండ్ ఎండింగ్ 3 ట్రిపుల్ కోట్స్. దీన్ని మనం ఏమంటాం అండి, స్ట్రింగ్ మల్టీలిటరల్ రిప్రజెంటేషన్ అనమాట, బై యూజింగ్ ట్రిపుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబల్ కోట్స్ కూడా ఉంటుంది. ట్రిపుల్ డబల్ కోట్స్ అంటే ఎలాగండి, ట్రిపుల్ డబల్ కోట్స్, దీన్ని ట్రిపుల్ డబల్ కోట్స్ అంటాం. ఇది స్ట్రింగ్ మల్టీలిటరల్ రిప్రజెంటేషన్ అనమాట. స్ట్రింగ్ యొక్క మల్టీలిటరల్ రిప్రజెంటేషన్ని బై యూజింగ్ మనం ట్రిపుల్ కోట్స్తో ఉపయోగిస్తాం అనమాట. అలాగే మనం ఒక లైన్, ఒక సెంటెన్స్ తీసుకుని ఆ సెంటెన్స్లో మనం అగైన్ స్ట్రింగ్స్ కింద అంటే ఒక స్ట్రింగ్ కింద చూపించాలంటే అది ఎలాగంటే చూద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏమవుద్దామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు colleges are reopen on January 2nd. మనం ఇక్కడ ఈ January 2nd అనేదాన్ని డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలి అనుకున్నాం. అప్పుడు మనకి ఇది ఓన్లీ ఈ డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తే ఇది స్ట్రింగ్ అనేది ఎలాగవుతుందండి, మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, చూడండి. ఏ ఈక్వల్ టు colleges are reopen on January 2nd. ఇది మనకి ఒక సెంటెన్స్ ఉంది. ఈ January 2nd అనేది మనం డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలా రిక్వైర్మెంట్ వచ్చింది, కావాలి ఖచ్చితంగా January 2 అనేది డబుల్ కోట్స్లో ఉండాలి. ఇప్పుడు మనకి మామూలుగా స్ట్రింగ్ అనేది ఏంటండి, డబుల్ కోట్స్లో ఉండాలి. డబుల్ కోట్స్లో ఉంటేనే మనకు అది స్ట్రింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో డబుల్ కోట్స్ పెట్టాం, మళ్ళీ ఎండింగ్లో మనం ఇంకో డబుల్ కోట్ ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎంటర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెంటెన్స్ తీసుకుంటే మనకి డబుల్ కోట్స్ అనేవి ఓన్లీ ఒకదానికి ఉండాలి. అంటే ఎయిదర్ బై స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఉండాలి, లేకపోతే ఒక వర్డ్ తీసుకున్నాం. ఇలా మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్నే చూపిస్తున్నాను నేను. colleges are reopen on January 2nd. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ January 2nd అనేది డబుల్ కోట్స్లో ఉండాలని చెప్పాం. సారీ, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి వేరే అవైలబిలిటీ ఏముందండి, మనకి ఈ స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అని మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టాం, ఇలా నెక్స్ట్ మన ఎండింగ్లో కూడా సింగిల్ కోట్స్ పెట్టాం అనుకోండి. ఇప్పుడు కంపైల్ చేయండి, సక్సెస్ఫుల్గా మనకి ఎర్రర్ అనేది ఉండదు. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ చూడండి, మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. కాలేజెస్ ఆర్ రీఓపెన్ ఆన్ January 2nd. అండ్ మన రిక్వైర్మెంట్ కూడా సాటిస్ఫై అయింది. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ January 2nd అనేది మనకి డబుల్ కోట్స్లో ఉండాలి, అది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఓకేనా. అలాగే మనం ఇన్ ప్లేస్ ఆఫ్ సింగిల్ కోట్స్లో మనం ట్రిపుల్ కోట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ట్రిపుల్ కోట్స్ తీసుకున్నా మనకి సక్సెస్ఫుల్గా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి స్ట్రింగ్స్లో స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. ఏంటండి స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్స్? మనకి ఇది కొంచెం చాలా
ఇంపార్టెంట్ టాపిక్ స్లైసింగ్ అనేది మనం ఫ్యూచర్ క్లాసెస్లో చాలా దుక్కుల్లో ఒక థౌజండ్స్ ఆఫ్ టైమ్స్లో మనకి స్లైసింగ్ అనే వర్డ్ మనకు వస్తుంది. అలాగే ఈ స్లైసింగ్ అనే టాపిక్ని మనం కొంచెం కాన్సన్ట్రేషన్తో వినాలి. ఎందుకంటే మనకి స్లైసింగ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఓన్లీ బేసిక్స్లో మన డేటా టైప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకి నెక్స్ట్ డేటా టైప్ క్లాసెస్ అనేది మళ్ళీ ఒక్కొక్క డేటా టైప్కి కనీసం అట్లీస్ట్ 1 to 2 క్లాసెస్ అనేవి డేటా టైప్స్ తీసుకుంటాయి అనమాట. అంటే దాన్ని ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఫస్ట్ ఇప్పుడు 14 డేటా టైప్స్ని ఓన్లీ బేసిక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ 14 బేసిక్స్ అయిపోయిన తర్వాత మనకి ప్రతి ఈచ్ డేటా టైప్ని అట్లీస్ట్ వన్ క్లాస్ అయినా మనకు పడుతుంది అనమాట. అంటే 14 క్లాసెస్ ఫర్ డేటా టైప్స్ పడుతుంది. ఈ స్లైసింగ్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. స్లైసింగ్ అంటేనే మనకు వర్డ్లో తెలిసిపోతుంది. స్లైస్ అంటే ఏంటంటే పీస్ అనమాట. స్లైసింగ్ మీన్స్ పీస్. స్లైసింగ్ మీన్స్ పీస్. స్లైసింగ్ అంటే ఏంటండి? స్లైసింగ్ మీన్స్ పీస్. ఈ స్లైసింగ్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్ ఆపరేటర్ని ఏమంటాం అంటే స్లైస్ ఆపరేటర్ అంటాం అనమాట. ఇది ఏమంటామండి? ఆపరేటర్ ఈజ్ కాల్డ్ స్లైస్ ఆపరేటర్. స్లైస్ ఆపరేటర్ ఇది ఎందుకే ఉపయోగిస్తామంటే టు రీట్రీవ్ పార్ట్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ అనే స్ట్రింగ్ ఉంది. అందులో మనకి కొన్ని క్యారెక్టర్స్ కావాలి. ఆ క్యారెక్టర్స్ని రీట్రైవ్ చేయడానికి మనం ఈ స్లైస్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్లైసింగ్ ఆపరేటర్ అనేది బోత్ టూ వేస్లో ఉంటుంది. అంటే 2 వేస్లో మనకు పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ డైరెక్షన్. ఏంటంటే అవి పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్లో మనకి 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు స్లైసింగ్ ఆపరేటర్ని. ఫస్ట్ది వచ్చేసరికి పాజిటివ్ డైరెక్షన్, అలాగే సెకండ్ది వచ్చేసరికి నెగిటివ్ డైరెక్షన్. మనకి పాజిటివ్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ క్లాసెస్లో దీని మీద చిన్న కోడింగ్ వస్తుంది. ఫార్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి మనకి నెగిటివ్ డైరెక్షన్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనమాట. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఏంటంటే మనకి స్లైసింగ్ అంటే ఒక పీస్ అనమాట. స్లైసింగ్ మీన్స్ పీస్. అలాగే స్లైసింగ్ అనేది దేంతో రిప్రజెంట్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఏమంటాం? స్లైస్ ఆపరేటర్ అంటాం. అలాగే మనకి స్లైస్ ఆపరేటర్ అనేది ఇండెక్స్ని ఫైండ్ చేయడానికి లేదా మనం స్ట్రింగ్ యొక్క పార్ట్స్ని రీట్రైవ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇది ఇండెక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి బోత్ 2 వేస్లో మనం కనుక్కోవచ్చు బై యూజింగ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బై యూజింగ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ డైరెక్షన్, అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ డైరెక్షన్ అనమాట. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్. అది కూడా ఫార్వర్డ్ డైరెక్షన్ ఏమంటే ఎటు నుంచి ఏంటంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నుంచి తీసుకుంటాం, కౌంట్ చేస్తాం అనమాట, లెఫ్ట్ టు రైట్. అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రివర్స్ అనమాట. రైట్ టు లెఫ్ట్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా క్లారిటీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనే వర్డ్ ఉంది. PYTHON పైథాన్. ఈ పైథాన్ అనే వర్డ్ని మనం ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇండెక్స్ అనేది ఫైండ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు దీనికి ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటంటే మనకి లెఫ్ట్ టు రైట్. అంటే ఇది లెఫ్ట్ టు రైట్కి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చేసరికి మనకి రైట్ టు లెఫ్ట్. బాగా వినండి, రైట్ టు లెఫ్ట్. రైట్ అంటే ఇది, ఇటు సైడ్ నుంచి రైట్ టు లెఫ్ట్కి కౌంట్ చేసుకుంటూ వస్తాం. అది మనకి ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది 0 1 2 3 4 5. అలాగే మనకి నెగిటివ్ డైరెక్షన్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే రైట్ టు లెఫ్ట్ అనేది మనకి రైట్ టు లెఫ్ట్ అనేది మనకి 1తో స్టార్ట్ అవుతుందండి. 1 2
2 3 4 5 6 సారీ మనకి 5 ఏనండి 1 2 3 4 6 6 6 6 ఇక్కడ n అనేది n యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అండి 1, అలాగే 0 యొక్క వాల్యూ 2, h వాల్యూ 3, t వాల్యూ 4, y వాల్యూ 5 అండ్ p వాల్యూ 6. ఓకేనా, ఇది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి మనం ఇక్కడ -1 అని రిప్రజెంట్ చేస్తాం. -1 అలాగే -2 అలాగే -3 -4 -5 -6. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? మనకి పాజిటివ్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, అది మనకి లెఫ్ట్ టు రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ నుంచి కౌంట్ చేస్తాం. అలాగే నెగిటివ్ డైరెక్షన్ వచ్చేసరికి మనకి బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే బ్యాక్వర్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పాజిటివ్ డైరెక్షన్ వచ్చేసరికి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ వాల్యూ అనేది, 0 1 2 3 అండ్ సో ఆన్ అనమాట. అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ డైరెక్షన్ వచ్చేసరికి మనకి -1తో స్టార్ట్ అవుతుంది, -1 -2 -3 అండ్ సో ఆన్ అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ s = పైథాన్ అని తీసుకున్నాం. పైథాన్ ఇందులో మనం s ఆఫ్ 0 ఫైండ్ చేయాలనుకుంటున్నాం. s ఆఫ్ 0 మనకి అవుట్పుట్ ఏమొస్తుందండి? s ఆఫ్ 0 అంటే 0 అనేది మనకి ఏంటండి? పాజిటివే కదా, 0 అనేది పాజిటివ్ అంటే మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టు రైట్ అంటే మనకి స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 అంటే s ఆఫ్ 0 అంటే 0 ప్లేస్లో 0th ఇండెక్స్లో మనకి వాల్యూ ఏముందండి? p అనేది ఉంది. మనకి అవుట్పుట్లో p అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి s ఆఫ్ 2 తీసుకున్నాం. s ఆఫ్ 2 అంటే 2 అనేది పాజిటివ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టు రైట్ అంటే ఫస్ట్ 0 1 2 సెకండ్ పొజిషన్లో మనకి ఏముందండి? t ఉంది. మనకు అవుట్పుట్ అనేది t ప్రింట్ అవుతుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ s ఆఫ్ -3 అనుకోండి. s ఆఫ్ -3 మనకు అవుట్పుట్ వస్తుందండి? -3 అంటే 1తో స్టార్ట్ అవుతుంది, -1 -2 -3 h అనేది మనకి అవుట్పుట్ అనమాట. ఇది స్లైసింగ్ ఆపరేటర్. అలాగే నెక్స్ట్ స్లైసింగ్ ఆపరేటర్లో మీరు ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను s ఆఫ్ 10 అని తీసుకున్నాను. s ఆఫ్ 10 అనేది మనకి ఇక్కడ లేదు, అంటే మనకి 0తో స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4 5 వరకు ఉన్నాయి. మనకి 6 7 8 9 10 అనేది మనకి ఇండెక్స్ లేదు. మనం ఒకవేళ అలా కానీ ఒకవేళ అవుట్ ఆఫ్ రేంజ్ కానీ ఇస్తే మన ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇండెక్స్ ఎర్రర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఎర్రర్. నేను ఇవన్నీ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇండెక్స్ ఎర్రర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. s = పైథాన్. ఒకసారి నేను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. ఓకే, s = ఏమనుకున్నాండి మనం? ఫస్ట్ పైథాన్ అనుకున్నాం. s = పైథాన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి s ఆఫ్ 0. అలాగే నెక్స్ట్ ఎంటర్. ఏమొచ్చిందని మనకి s ఆఫ్ 0 అంటే ఏముంది? p వచ్చింది. అంటే 0 ప్లేస్లో మనకి ఏముంది? ఫస్ట్ p అనేది ఉంది. అలాగే నెక్స్ట్ ఏమనుకున్నాం? s = పైథాన్ s ఆఫ్ 3 తీసుకున్నాం అనుకోండి. s ఆఫ్ 3 ఎంటర్ చేస్తే మనకి h వచ్చింది. అంటే 0 1 2 3 అంటే h ప్లేస్లో ఏముందని మనకి 3 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి s = పైథాన్
ఎస్ ఆఫ్ -2 తీసుకున్నాం అనుకోండి, -2 మనకు అవుట్పుట్ ఏం రావాలి, -1 -2 అంటే అవుట్పుట్ అనేది మనకి ఓ రావాలి. చూడండి ఇది అవుట్పుట్ అనేది మనకి ఓ వచ్చింది. అలాగే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ s = Python అని తీసుకుని s(10) తీసుకున్నాను అనుకోండి, మనకు అవుట్పుట్ ఏం రావాలండి, ఇండెక్స్ ఎర్రర్ రావాలి. అదే ఇండెక్స్ ఎర్రర్ ఏంటంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇదిగోండి చూడండి, స్ట్రింగ్ ఇండెక్స్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్, మనకి ఇండెక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను s(1:4) అని తీసుకున్నాను అనుకోండి. ఏంటండి s = Python అని తీసుకున్నాం. అలాగే s(1:4) మనకి 1:4 అంటే 1 నుంచి 4 వరకు. ఇందులో ఈ 4 వాల్యూ అనేది మనకి ఇంక్లూడ్ అవ్వదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనిలో మనకి 4 వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు. చూద్దాం అండి, మనకి ఇప్పుడు s = 1 to 4 అంటే మనకి ఏమైనా రావాలి, 1 2 3 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి YTH అనేది అవుట్పుట్ రావాలి మనకి. ఏంటంటే YTH s = Python s(1:4) అవుట్పుట్ ఏం రావాలంటే YTH. ఇదిగోండి YTH మనకి తెలిసిన అవుట్పుట్, మనకి అనుకున్న అవుట్పుట్ కదండి, s = YTH. మనకి ఇక్కడ 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. 4 అనే కాదు, మనం ఏ వాల్యూ ఇచ్చినా ఇక్కడ ఆ వాల్యూ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలాగే ఇప్పుడు s(1:10) తీసుకున్నాం అనుకోండి, s(1:10) తీసుకుంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి, మనకు ఓన్లీ s(10) తీసుకుంటే మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ వస్తుంది. అలాగే మనం 1:10 తీసుకున్నాం అనుకోండి, మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఎర్రర్ అనేది రాదు. ఎందుకంటే మనకి 1తో స్టార్ట్ అవ్వాలి, ఈ 1తో స్టార్ట్ అవుతుంది. అలాగే 1 2 3 4 5 ఇవన్నీ ప్రింట్ అవుతున్న తర్వాత మనకి నెక్స్ట్ అనేది మనం 10 ఇచ్చాం, మనకి 10 అనేది లేదు. అంటే మనకి ఏమవుతుందంటే అవుట్పుట్ ఈ YTHON అనేవి ప్రింట్ అయ్యి మనకి ఆగిపోతుంది అన్నమాట. కావాలంటే మీరు ఇప్పుడు చూడండి, చెక్ చేద్దాం మనం ఇప్పుడు అవుట్పుట్లో. s = Python మనం ఏమనుకున్నామండి, s(1:10) s(1:10) మనకు అవుట్పుట్ ఏం రావాలండి, ఇదిగోండి చూడండి YTHON అని వచ్చి మనకి అవుట్పుట్ అనేది అక్కడతో స్టాప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇంకొక అవైలబిలిటీ ఏంటంటే s(1:2) అని పెట్టేసి నేను వదిలేసాను. 1:2 అని పెట్టేసి నేను వదిలేసాను. అంటే మనం స్టార్టింగ్ వాల్యూ అనేది ఇచ్చాం, ఎండింగ్ వాల్యూ అనేది ఇవ్వలేదు. ఎండింగ్ వాల్యూ ఇవ్వకపోతే మనకి ఏమవుతుందంటే మనకి డిఫాల్ట్గా ఈ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు మనకి ఎండింగ్ వాల్యూ తీసుకుంటుంది. అంటే మనకి ఏమేమి ప్రింట్ అవుతుంది అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 1 అంటే ఏంటి, 1 Y అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత THON అలా ప్రింట్ అయ్యి అక్కడ వరకు స్ట్రింగ్ ఎండింగ్ వరకు ప్రింట్ అయ్యి ఆగిపోతుంది అనమాట. మనకి ఎర్రర్ అనేది ఏం రాదు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకొక అవైలబిలిటీ ఏంటంటే స్టార్ట్ వాల్యూ డిఫాల్ట్గా ఇచ్చాను, ఎండ్ వాల్యూ కూడా డిఫాల్ట్ ఇచ్చాను. స్టార్టింగ్ వాల్యూ డిఫాల్ట్ ఏంటంటే 0తో స్టార్ట్ అవుతుంది, ఆ ఎండింగ్ వాల్యూ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట, అంటే n అనమాట. మనకి ఇప్పుడు ఇందులో ఈ కేసులో మనకి ప్రింట్ అయ్యేవి ఏంటంటే టోటల్ ఓడ్ Python అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇది స్లైసింగ్ ఆపరేటర్. అలాగే స్లైసింగ్ ఆపరేటర్లో మనకి ఇంకొకటి ఉంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను s = Python అని ఇచ్చాను. ఇప్పుడు నేను s(3) అని ఇచ్చాను అనుకోండి, మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, s(3) ఇస్తే మనకి Python అనేది 3 times ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. Python అనేది 3 times ప్రింట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక మనకి చిన్న ఇన్బిల్ ఫంక్షన్ ఉంది. ఆ ఇన్బిల్ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను s = Python అని ఇచ్చాను, దాని యొక్క లెంత్ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. లెంత్ ఫైండ్ చేయాలనుకున్నప్పుడు లెంత్ ఆఫ్ ఎస్, ఎందుకంటే నా ఎస్ ఎందుకు ఇచ్చానంటే మనం ఇక్కడ s అనే వేరియబుల్తోనే మనం అసైన్ చేస్తున్నాం Python అనే వాడిని. లెంత్ ఆఫ్ ఎస్. ఓకేనా. లెంత్ ఆఫ్ ఎస్ అంటే మనకి దీని యొక్క లెంత్ అనేది వస్తుంది అనమాట. దీని యొక్క లెంత్ ఎంత 0 1 2 3 6 అనమాట. లెంత్ అనేది 6.
అవుట్పుట్లో చూడండి, ఎస్ ఈక్వల్ టు పైథాన్ లెంత్ ఆఫ్ ఎస్. ఇదిగోండి చూడండి, లెంత్ ఎంత అండి 6, ఎందుకంటే P1 Y2 T3 H4 O5 N6 అంటే దీని యొక్క లెంత్ అండి 6 అనమాట. ఓకేనా. ఈ లెంత్ ఫైండ్ చేయడానికి ఇన్బిల్ ఫంక్షన్ ఏంటండి లెన్ ఆఫ్ వేరియబుల్. ఓకేనా. ఇది ఎక్కడ వరకు మనకి ఈరోజు డిస్కస్ చేసిన వీడియోలో మనం ఏమైనా డిస్కస్ చేసామండి టాపిక్స్. సెకండ్ డేటా టైప్ ఫ్లోట్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసాం, అలాగే కాంప్లెక్స్ డేటా టైప్ గురించి డిస్కస్ చేసాం, నెక్స్ట్ బూలియన్ డేటా టైప్ డిస్కస్ చేసాం, నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్ డిస్కస్ చేసాం. ఆ స్ట్రింగ్ డేటా టైప్లో మనం ఈ స్లైసింగ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసాం. ఈ స్లైసింగ్ ఆపరేటర్ తర్వాత మనకి మిగతా టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడతో కట్ చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఈ వీడియోని ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ ఒకళ్ళే చూస్తే నాకు సరిపోదు. ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో అనేది పైన కనిపించదు, అంటే మనకి ప్రయారిటీలో కనిపించదు. అదే మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేశారనుకోండి, చూసిన ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఈ వీడియో అనేది సెర్చ్ బాక్స్లో టాప్ ఆప్షన్స్లో కనిపిస్తుంది. నాకు ఎక్కువ లైక్స్ ఉండడం వల్ల టాప్ ఆప్షన్లో కనిపిస్తుంది. దానివల్ల నాకు ఎక్కువ వ్యూస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ప్లీజ్ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.